చక్కగా శ్వాసను గమనిద్దాం. సహజమైన, సరళమైన, సున్నితమైన ఆ దివ్య శ్వాసను గమనిద్దాం. పూర్తిగా మన ఊరు పేరు మనము అనేది వదిలేసి శ్వాస మీద ధ్యాస. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్వర్ణమాల పత్రిజీ గారు దివ్య ఆశీస్సులతో ఈరోజు సెషన్ ప్రారంభించుకుందాం. ఫ్రెండ్స్, గౌతమ్ బుద్ధ గ్రూప్ కోసం క్రియేట్ చేయబడిన యూనివర్సల్ హాస్టల్ వైలెట్ కలర్ మెర్కువా పిరమిడ్, కాచి పెద్ద వైలెట్ కలర్ మెర్కువా పిరమిడ్ ని చూద్దాం. దానిలోనికి ప్రవేశిద్దాం ఫ్రెండ్స్. దాని ద్వారాలు ఓపెన్ అయి ఉన్నట్లుగా చూద్దాం. ఆ పిరమిడ్ లోనికి ప్రవేశిద్దాం. దివ్య ప్రశాంతతతో నిశ్శబ్దంగా ఉన్న ఆ పిరమిడ్ లోనికి ప్రవేశిద్దాం. ఆ పిరమిడ్ లో మధ్య భాగంలో మనందరం ఒక రౌండ్ సర్కిల్ లా కూర్చున్నట్లుగా చూద్దాం. పిరమిడ్ అంతా కూడా గోల్డెన్ ఎనర్జీస్తో వైలెట్ కలర్ ఎనర్జీస్తో ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశవంతమైన ఆ దివ్య ప్రేమతో నిండి ఉన్న నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్న ఆ పిరమిడ్ లో మనందరం దివ్య హృదయాలతో అక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. ఒక రౌండ్ సర్కిల్ లా ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒకే ఆత్మల, ఒక సామూహిక ఆత్మల కూర్చున్నాం ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, స్వర్ణమాల పత్రి మేడంని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఆ దివ్య దంపతుల చైతన్యానికి కనెక్ట్ అవ్వాలనుకున్నాం ఫ్రెండ్స్. గౌతమ బుద్ధుడిని ఇన్వైట్ చేసుకుందాం. మహాకేంద్ర సూర్యుడిని ఆహ్వానించుకుందాం. మహావతార్ బాబాజీని, పరమశివుణ్ణి, పార్వతీదేవిని ఆహ్వానించుకుందాం. వారి చైతన్యం ఆ పిరమిడ్ లో అన్ని కోణాలలో వ్యాపిస్తున్నట్లుగా చూద్దాం ఫ్రెండ్స్. మన పైన మన పూర్ణాత్మ ఉన్నట్లుగా చూద్దాం. ఒక తెల్లటి కాంతి బింబాన్ని చూద్దాం ఫ్రెండ్స్. మన తల పై భాగంలో ఉన్నట్లుగా ఆ పూర్ణాత్మతో, మన హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. పూర్తిగా పూర్ణాత్మ స్థితిలో కూర్చుందాం. హిమాలయాలలోని సిద్ధాశ్రమంతో కనెక్ట్ అవుదాం. అక్కడ ఉన్న శక్తి చైతన్యాలను ఆహ్వానించుకుందాం. సిద్ధాశ్రమంలో ఉన్న సిద్ధ యోగులు, సిద్ధ పురుషులు, బ్రహ్మ జ్ఞానులు, ఉన్నతాత్మలు, దేవతామూర్తులు, వారందరి శక్తి చైతన్యాలను ఇన్వైట్ చేసుకుందాం. వారితో కనెక్ట్ అవ్వాలనుకుందాం ఫ్రెండ్స్. ఆర్కేంజల్ మైకేల్ని, లేడీ మాస్టర్ నాడాని ఇన్వైట్ చేసుకుందాం. మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఏర్పడుతున్నట్లుగా చూద్దాం ఫ్రెండ్స్. మన ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి ప్లస్ గ్రూప్ అందరికీ, గ్రూప్ మొత్తానికి ప్రొటెక్షన్ షీల్డ్స్ ఏర్పడుతున్నట్లుగా చూద్దాం. ఆర్కటూరియన్స్ ని,
ప్లైడియన్స్ ని, సిరియన్స్ ని ఇన్వైట్ చేసుకున్నాం. పరమగురు మండలిని ఆహ్వానించుకుందాం. 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్ ని, సప్తఋషి మండలిని ఆహ్వానించుకుందాం. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ తో కనెక్ట్ అవ్వాలనుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి వచ్చే సందేశాలను, సమాచారము మనకి అందాలి ఎప్పటికప్పుడు అనుకున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అద్భుతమైన ధ్యానాన్ని చేసుకుందాం. ప్రాణశక్తిని ఆహ్వానించుకుంటూ చేసుకుందాం ఫ్రెండ్స్. మన చుట్టూ అంతటా ఉన్నది ప్రాణశక్తి. ఆ శక్తితో ఎంతవరకు నిండి ఉన్నాము మనము అనేది మనము గమనించుకోవాలి. మనం ప్రశాంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఇలాంటి క్వాలిటీస్తో ఉన్నాము అంటే ప్రాణశక్తితో నిండి ఉన్నట్లే. ఎప్పుడైతే మనము అనారోగ్యాలతో, దుఃఖము, బాధ, సమస్య, కష్టము ఇలాంటి వాటితో కనెక్ట్ అయి ఉంటాము, శక్తి లేనట్టుగా. మీరు గమనించండి ఫ్రెండ్స్, మనకి ఒక సమస్య ఉంటుంది. అది కుటుంబంలో సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు. సమస్య అలాగే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి చాలా తేలికగా తీసుకుంటాము, ఒక్కోసారి బరువుగా తీసుకుంటాము. ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది, ఒక్కోసారి ఆ బాధనే మర్చిపోతూ ఉంటాము. అంటే ఈ వ్యత్యాసాలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఫ్రెండ్స్, మనము శక్తితో లేనప్పుడు మనకి ఒక బాధగా, బరువుగా, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మనము శక్తితో నిండి ఉన్నప్పుడు అదే బాధని మనం తేలికగా తీసుకుంటాం. అదే కష్టాన్ని కష్టమనే అనుకోము. ఓకే, యాక్సెప్ట్, ఓకే పర్లేదు. ఇలా ఆలోచనలు వేరుగా ఉంటాయి. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ శరీరంపైకి అప్పుడప్పుడు ఏదైనా అనారోగ్యం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం గమనించుకోవాల్సింది, మనము శక్తితో నిండి ఉన్నామా లేదా. మనం ఎలా ఉన్నాము అనేది మనం గమనించుకోవడం చాలా తేలికైన విషయం ఫ్రెండ్స్. మరి అలాంటి ఆ దివ్య ప్రాణశక్తిని, మన చుట్టూ ఉన్న ఆ ప్రాణశక్తిని మనం ఆహ్వానించుకుందాం. ప్రాణశక్తి అంటే ప్రేమ, కాంతి, అగ్నిల కలయిక. ఎక్కడైతే ప్రాణశక్తి ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. కాంతి అంటే సమాచారం, వెలుగు, కాంతి ఉంటుంది, అగ్ని ఉంటుంది. ఫ్రెండ్స్, మనము చెప్తూ ఉంటాం కదా, ధ్యానం చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఇలా ఎన్నో చెప్తూ ఉంటాం కదా. కారణం ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారో ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుందో వాళ్ళకి తెలియకుండానే ఆ అగ్ని అనేది వారిలో ఉన్న ఆ సరికాని వాటన్నిటినీ దహించి వేస్తూ ఉంటుంది. అనవసరమైన విషయాలన్నింటినీ దహించి వేస్తూ ఉంటుంది. సంకల్పం పెట్టుకోవటము కరెక్టే, పెట్టుకోకపోయినా కూడా మనకి ఏది అవసరమో అది జరుగుతూనే ఉంటుంది. ఇదంతా జరగడానికి కారణం ప్రాణశక్తి. దీనినే విశ్వశక్తి అని, కాస్మిక్ ఎనర్జీ అని ఇలా ఎన్నో పేర్లు చెప్తూ ఉంటాం. ఈ ప్రాణశక్తి అనేది పచ్చిక బయళ్లలోను, ప్రకృతిలోను, ఆశ్రమాల్లోను, గురువుల సన్నిధిలోను, టెంపుల్స్, చర్చిలు ఇలాంటి వాటి దగ్గర ఎక్కువగా ఉంటుంది. కారణం, అక్కడ నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్ ఉండవు ఫ్రెండ్స్.
మీరు గమనించుకోండి, మనము ఎన్ని సమస్యలతో ఉన్నా మన గురువు దగ్గరికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి సన్నిధికి వెళ్ళాము అంటే మనకు అసలు గుర్తు కూడా ఉండదు మనకు ఒక సమస్య ఉంది అని. ఒకవేళ మాట్లాడాలన్నా నోరు పెకిలి రాదు. కారణం అక్కడ అంత హయ్యర్ శక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి అంత హైయెస్ట్ గా ఉంటుంది. మనకు అర్థమైపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాణశక్తి. కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు ఎంతో ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి లెగిసి వచ్చేయాలనిపిస్తుంది. కారణం ఆ శక్తి. మరి అలాంటి ఆ దివ్యమైన ఆ విశ్వమయీ ప్రాణశక్తిని ఆహ్వానించుకుందాము. ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆ దివ్య ప్రాణశక్తి నా బ్రహ్మరంధ్రం ద్వారా నాలోనికి ప్రవేశిస్తుంది. ఫ్రెండ్స్, బ్రహ్మరంధ్రం అంటే మన తల పైభాగం. నా బ్రహ్మరంధ్రం ద్వారా నాలోనికి ప్రవేశిస్తుంది. కాగా ఆ ప్రాణశక్తిని లోపలికి వెళుతున్నట్లుగా ఒక వెలుగుల, ఒక పొగమంచుల ఆ దివ్య ప్రాణశక్తిని లోనికి ప్రవేశిస్తున్నట్లుగా చూడండి. మీ మెదడు పొరలన్నీ, మీ చిన్న మెదడు, పెద్ద మెదడు, ఎన్నో గ్రంథులు, ఎన్నో ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన తల భాగం అంతా కూడా. కోటాను కోట్ల కణాలున్నాయి. అవన్నీ కూడా ఆ ప్రాణశక్తితో నిండిపోతున్నట్లుగా చూద్దాం. ఒక పెద్ద సిస్టమే ఉంది మన లోపల, మన శరీరం లోపల. ఒక సామ్రాజ్యమే ఉంది. ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన శరీరంలో. రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అంటాం కదా, ఇలా ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. అవన్నీ ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేస్తూ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అవి ఈ భౌతిక కళ్ళతో, ఈ భౌతిక శరీరంతో వాటికి మనం కనెక్ట్ అవ్వలేము, వాటిని ఆజ్ఞాపించలేము, వాటితో మాట్లాడలేము. ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో, ఎప్పుడైతే అంతరంతో కనెక్ట్ అవుతామో వాటితో చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. మన శరీరంలో అన్నీ కూడా ఒక గుండె కొట్టుకోవడం కావచ్చు, బ్లడ్ ప్యూరిఫికేషన్ కావచ్చు, జీర్ణం అవ్వడం కావచ్చు, తీసుకున్న ఆహారం ప్రతిదీ కూడా మనకి సంబంధం లేకుండానే నడుస్తున్నాయి. ప్రతి వ్యవస్థ తన పని తాను చేసుకుని పోతూ ఉంది. లోపల వ్యవస్థలన్నీ ఎంత అద్భుతంగానో వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. బయట కూడా ప్రకృతి చూడండి, తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. వసంతం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, సూర్యుడు, చంద్రుడు, వీటికి రోజు ఎవరైనా చెప్తున్నారా? క్రమశిక్షణలో పెడుతున్నారా? అక్కడ అవి జీవం తీసుకున్నాయి, పని చేసుకుంటున్నాయి. మన లోపల కూడా అక్కడ సిస్టమ్ ఏర్పడింది. ఎన్నో కణాలు అక్కడ పని చేస్తున్నాయి. వాటికి ఎవ్వరూ చెప్పటం లేదు. వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మనకి మాత్రమే ఎన్నో రకాల సరికాని ఆలోచనలు, ఎన్నో వ్యత్యాసాలు,
అన్నిటినీ వదిలేద్దాం ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన శరీర వ్యవస్థతో ఉన్నాం మనం. ఒక అద్భుతమైన ప్రకృతిలో జీవిస్తున్నాం. పంచభూతాలతో ఉన్నాం మనం. మన లోపల ఉన్నాయి పంచభూతాలు, మన బయట ఉన్నాయి. వాటన్నిటితో అనుసంధానం అవడం. మన శరీరంలోని ప్రతి కణముతో, ప్రతి వ్యవస్థతో, ప్రతి అవయవంతో కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. ఆ ప్రాణశక్తి మన తల భాగమంతా నిండుతోంది. మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మన చర్మంలో ఉన్న ఎన్నో కోటాను కోట్ల శ్వేత గ్రంథులు ఉన్నాయి. ప్రతి భాగము ప్రాణశక్తితో నిండిపోతున్నట్లుగా చూద్దాం. వెళ్ళిపోండి, మీ తల భాగంలోకి ప్రవేశించండి. అక్కడ నిండుతున్న ఆ ప్రాణశక్తిని గమనించండి. మెల్లిగా ఆ ప్రాణశక్తి కిందకి దిగుతూ మన మెడ భాగంలోకి చేరుకుంటుంది. మన గొంతు భాగంలోకి. అక్కడ ఆ అనాహత చక్రం, ఆ స్వరపేటిక, ఎంతో మనం ఆహారం వెళ్ళడానికి, మనము పీల్చుకున్న గాలి వెళ్ళడానికి ఎన్నో మార్గాలు, అవన్నీ కూడా ఆ ప్రాణశక్తితో నిండిపోతున్నట్లుగా, ఆ వెలుగు లాంటి ఆ దివ్య కాంతితో, ఆ ప్రేమ, ఆ కాంతి అగ్నితో కూడిన ఆ దివ్య ప్రాణశక్తితో ఆ గొంతు భాగమంతా నిండిపోతున్నట్లుగా చూద్దాం. అక్కడ ఏమైనా బ్లాక్స్ ఉంటే అవన్నీ తొలగిపోవాలనుకుందాం. ఆ ప్రాణశక్తి మెల్లిగా కిందకి దిగుతూ మీ భుజాలు, మీ మోచేతులు, అరిచేతులు, చేతి వేళ్ళు, గోళ్ళు, వేళ్ల చివరి వరకు ఆ ప్రాణశక్తి ప్రవేశిస్తూ కనిపించే ఈ భౌతిక శరీరమే కాదు, మన లోపల ఎనర్జీ బాడీ ఉంది. ఆ బాడీ అంతా కూడా ప్రాణశక్తితో నిండిపోతున్నట్లుగా చూద్దాం. అక్కడ మీకు ఏమైనా పెయిన్స్ కానీ, వాపులు కానీ ఉంటే అవన్నీ రిలీజ్ అయిపోతున్నాయి అనుకుందాం ఫ్రెండ్స్. ధ్యానం చేసి అక్కడ నుంచి రిలీజ్ అయి అల్స్యాన్ అగ్నిలోకి వెళ్ళి కాంతిలా మారిపోతున్నాయి అనుకుందాం. వాటన్నింటికి మీరు థ్యాంక్ యూ చెప్పి పంపించండి బయటికి. మీ చర్మం అంతా కాంతివంతంగా మారుతున్నట్లుగా చూడండి. ఆ విశ్వశక్తి మెల్లిగా కిందకి దిగుతూ మీ హృదయ భాగమంతా, మీ హార్ట్, లంగ్స్, అన్ని ప్రాణశక్తితో నిండిపోతున్నట్లుగా చూద్దాం.
వీపు భాగము, వెన్నుముక, నడుము, పొట్ట భాగము, జీర్ణ వ్యవస్థ, హృదయ భాగము, అనాహత చక్రము, మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార, అన్ని వ్యవస్థలు, అన్ని అవయవాలు, అన్ని చక్రాలు ఆ ప్రాణశక్తితో నిండిపోతున్నట్లుగా చూద్దాం. అక్కడ ఉన్న కోటాను కోట్ల కణాలు, అణు పరమాణువులు అంతా కూడా ఆ శక్తి ప్రసరిస్తోంది, నిండిపోతున్నట్లుగా చూద్దాం. ఎవరైనా యూట్రస్ లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోవాలనుకోండి. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోయి అదంతా క్లియర్ అవుతున్నట్లుగా అనుకోండి ఫ్రెండ్స్. ప్రాణశక్తి మెల్లిగా కిందికి తిరుగుతూ మీ తొడలు, తొంటి భాగం, మోకాళ్ళు, కాలి పిక్కలు, అరికాళ్ళు, కాలి వేళ్ళు అంతా కూడా కాంతితో నిండిపోతున్నట్లుగా చూద్దాం. ఆ దివ్య విశ్వమయీ ప్రాణశక్తి మీ అంతటా తల వెంట్రుకల నుండి కాలి గోళ్ళ వరకు పూర్తిగా మీ భౌతిక శరీరంలో, మీ ఎనర్జీ బాడీలో, మీ ఎమోషనల్ బాడీలో, మీ మెంటల్ బాడీ అంటే ఆలోచనామయీ శరీరం, మనోమయీ శరీరం అంతా కూడా ఆ ప్రాణశక్తి ప్రవహిస్తున్నట్లుగా, నిండిపోతున్నట్లుగా చూద్దాం. మెల్లిగా ఆ ప్రాణశక్తి మీ చుట్టూ వ్యాపిస్తున్నట్లుగా మీ భౌతిక శరీరం దాటి మీ ఆరా అంతా ఆ ప్రాణశక్తితో నిండిపోతున్నట్లుగా, మీ ఆరాలో ఉన్న బ్లాక్స్ గాని, చిరుగులు గాని అన్ని ప్రాణశక్తితో నిండిపోతున్నట్లుగా చూద్దాం. ఫ్రెండ్స్, మనము ఎంతో దివ్యమైన వాళ్ళం, దేవుళ్ళం. ఒక్క క్షణం మన గుండె కొట్టుకోవడం ఆగిన, ఒక వ్యవస్థ పనిచేయడం ఆగిన అల్లాడిపోతాం, హాస్పిటల్కి పరిగెత్తుతాం. అంతటి దివ్యమైన వ్యవస్థ కలిగి ఉన్న మనం అనుభూతి చెందుదాం. నాలోనే ఆ అనంతమైన దివ్య సంపద నాలోనే ఉంది. ఒక అద్భుతమైన వ్యవస్థకి నేను రాజుని, రాణిని. అమృతమైన మాటలు మాట్లాడదాం ఆ వ్యవస్థలతో. ఒక దైవంతో మాట్లాడినట్టుగా మాట్లాడదాం. ఎక్కడా తక్కువ చేసి మాట్లాడటం కానీ, తక్కువగా చూసుకోవడం కానీ చెయ్యవద్దు.
ఎక్కడైనా ఒక అవయవం సరిగా పనిచేయకపోతే దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. మిగిలిన వాటన్నింటినీ ఎప్పుడూ కూడా మనము ఇంత అద్భుతమైన సంపద నాలోనే ఉంది, నేనొక దివ్యాత్మ స్వరూపాన్ని అనుకోవాలని తెలియకుండానే ఇన్ని రోజులు ప్రయాణం చేశాం. ఆ స్థితి నుంచి పూర్తిగా బయటికి వద్దాం. మీకు అనారోగ్యంగా ఉన్నా సరే పదే పదే చెప్పుకోండి. మీలోని ఆ దైవత్వాన్ని, ఆ దైవ దివ్య సంపదని గుర్తించండి. అన్నీ సెట్ అయిపోతాయి. అంతా అద్భుతంగా పనిచేస్తాయి. హృదయం పైన పెట్టుకుని హృదయపూర్వకంగా అనుకుందాం. ఐ లవ్ యూ అని ఇలా అనుకుందాం. నేనొక దివ్యాత్మ స్వరూపాన్ని, దైవాన్ని ఎన్నో దివ్య సంపదలు కలిగి ఉన్నవాడని. దివ్య సంపదలన్నీ నాలోనే ఉన్నాయి. నేనంటే నాకెంతో ప్రేమ. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన విజువలైజ్ చేసుకుందాము. ఒక చక్కటి పూల తోటను ఊహించుకుందాం. ఆ పూలవనం మధ్యలో మనం కూర్చున్నట్లుగా అనుకుందాం. చక్కటి లేత సూర్యకిరణాలు ఉదయించే సూర్యుడి నుంచి వచ్చే ఆ లేత సూర్యకిరణాలు మన పైన పడుతున్నట్లుగా చూద్దాం. ఆ పచ్చిక బయలలో కూర్చుని ఆ ప్రకృతిలో ప్రకృతిగా, ఆ పంచభూతాలలో ఒకరుగా కలిసిపోయి మనమే పంచభూత తత్వం, మనమే ఆ ప్రకృతి. చక్కగా విజువలైజ్ చేసుకోండి. బంగారు కాంతి కిరణాలు మీ పైన ప్రసరిస్తున్నాయి. ఆ అద్భుతమైన ఆ దివ్యమైన ప్రదేశంలో ఒక దైవంలా కూర్చుని ఉన్నారు మీరు. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఒక దైవంలా ఉన్న మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరే దైవం. మీరే ఆ ఆది పరాశక్తి. మీరే ఆ పార్వతీదేవి. మీరే ఆ ప్రకృతి మాత. అదే స్థితిలో అలా ఉండిపోదాం ఫ్రెండ్స్. ఒక్క 15 నిమిషాలు. ఎంత అద్భుతంగా మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోగలరో చేసుకోండి.
కన్ను స్లోగా పెట్టు.
చివరి 5 నిమిషాలు. చక్కటి అద్భుతమైన ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు జరిగిన ఈ సంకల్ప ధ్యానానికి, ఈ ప్రాణశక్తికి, మనలో ఉన్న ఆ దివ్య సంపదలకు, అద్భుతమైన ఆ సిస్టమ్స్ కు, ఆ వ్యవస్థలకు, శరీర అవయవాలకు, కోటాను కోట్ల కణాలకు, అణు పరమాణువులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన్ని కన్న తల్లిదండ్రులకు, మన కుటుంబ సభ్యులకు, మనం ఉంటున్న ఇంటికి, వస్తువులకు, ఆ వాతావరణానికి, మన చుట్టూ ఉన్న వాతావరణానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. గురువులందరికీ, మనకి హాస్టల్ గా సెక్యూరిటీని ఇస్తున్న హాస్టల్ సెక్యూరిటీ ఫోర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
బాబాజీకి, పరమశివుడికి, మహాకేంద్ర సూర్యుడికి, గౌతమ బుద్ధుడికి, సిద్ధాశ్రమంలోని యోగులకు, హాస్టల్ మాస్టర్స్కు, ఆర్కోటూరియన్స్, ఫ్లైడియన్స్కు, సిరియన్స్కు, గురువులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రకృతి మాతకు, పంచభూతాలకు, భూమాతకు, పార్వతీమాతకు, ఆది పరాశక్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమస్త సృష్టికి ధన్యవాదాలు. ఆ మహామూల చైతన్యానికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, చేతులు రెండు మెల్లిగా కళ్ళ పైన పెట్టుకుందాము. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు తీస్తూ మెల్లగా కళ్ళు తెరుద్దాము. ఫ్రెండ్స్, చక్కటి చిరునవ్వుతో స్క్రీన్స్ ఆన్ చేసుకుందాము. మన వీడియో ఆన్ చేసుకుని మాట్లాడదాం అందరం. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీరు గ్రూప్లో జాయిన్ అయ్యే ముందు ఒక మెసేజ్ పెట్టాను, ఒక మెడిటేషన్ గురించి. పావని మేడము, బాలకృష్ణ గారు వాళ్ళు వీళ్ళు తీసుకున్న మెసేజ్ ఒక సంకల్ప రూపంలో మనకి ఇచ్చారు. రేపు మార్నింగ్ 5 to 11 6 hours కంటిన్యూగా కూర్చోగలిగే వాళ్ళు ఆ సంకల్పాన్ని 3 సార్లు అనుకుని ధ్యానం చేయమని చెప్పారు. ఆ మెసేజ్లో చెప్పారు కదా, కరోనా భూమిపై నుంచి పూర్తిగా రిలీజ్ అవడానికి మన సంకల్ప శక్తితో, ప్రేమతో, చక్కటి అంకిత భావంతో ఈ ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ 5 నుంచి 11 వరకు కూర్చోవాలి అనుకుంటే చక్కగా కూర్చోగలుగుతాం. ముందు మనకి మన ధ్యేయం, మన చుట్టూ ఆలోచిస్తాం కదా, దాన్ని వదిలేసి కూర్చోవాలి అని అనుకోండి. మీకు అన్ని పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అందరి సహకారము లభిస్తుంది. ఇంట్లో ఉండి మనం చేయగలిగే ఇది మన ద్వారా కొంత శక్తి బయటికి రిలీజ్ అవడం ద్వారా అది ఎందరికో ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ ధ్యానాన్ని చేద్దాము. అలాగే మీకు ఎల్లుండి నుంచి ఇన్నర్ పొటెన్షియాలిటీ అనే సబ్జెక్ట్ మీద రాజలక్ష్మి గారు 3 రోజులు క్లాస్ చెప్తానన్నారు. యాక్చువల్లీ రేపటి నుంచే చెప్తానన్నారు, కానీ మళ్ళీ రేపు మార్నింగ్ ఇది 6 hours మెడిటేషన్ పెట్టారు కదా, అందుకని ఎల్లుండి నుంచే చెప్తానన్నారు. రేపు అయితే ఒకవేళ ఎవరైనా కూర్చోలేకపోతున్నాము అనుకుంటే మ్యాక్సిమం కూర్చోడానికి ట్రై చేయండి. ఎక్కువ సమయం మనకి అందరూ ఇళ్లలోనే ఉన్నారు, మరి మార్నింగ్ పని హడావుడి ఏమి ఉండదు. చక్కగా 5 to మ్యాక్సిమం ఎంత టైం కూర్చోగలుగుతామో అంత టైం ఈజీగా కూర్చోవచ్చు. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అందరూ ఇది ఓపెన్ చేసే ఉంచమ్మా. జ్యోతి, నమస్తే అమ్మా. నమస్తే అండి. రాకలక్ష్మి, నేను ఇది మన ఈ గ్రూప్ వాట్సాప్ నాకు కొంచెం ఈ వాట్సాప్ లో పెడితే మా జనగామల మా అందరికి మా మాస్టర్ లో పెడతా. ఎప్పుడు అడుగుదాం అనుకుంటున్నా పెట్టానండి. మన ఇప్పుడు ఇది వాట్సాప్, ఇది మనది గౌతమ బుద్ధది వాట్సాప్ నాకు పెట్టండి. మీరు వాట్సాప్ లో లేరా? గౌతమ బుద్ధ దాంట్లో లేరా మీరు?
ఉన్నా కానీ వేరే ఉన్నది కానీ వాళ్ళకి చేయలేదు నాకు. ఓకే ఓకే నేను లింక్ పెడతాను. లింక్ పంపితే నేను వాళ్ళకి పెడతా. మా మాస్టర్లు చాలా మంది ఉన్నారు, అడుగుతున్నారు, పెడతా. ఓకే, అంటే మీరు లింక్ పెట్టమని అడుగుతున్నారు ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి? లింక్ జాయిన్ కావడానికి లింక్ పెట్టమంటున్నా. నేనున్నా మన గౌతమ్ ఉన్నా కానీ లింక్ పెట్టేస్తే వాళ్ళకి పెడతా. మా మాస్టర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పెట్టేస్తే మన దాంట్లో జాయిన్ అవుతారు వాళ్ళు రోజు. ఓకే ఓకే, గౌతమ్ బుద్ధ 2ది లింక్ పెట్టమ్మా, దాంట్లోనే ఖాళీ ఫుల్ 1 ఫుల్ అయిపోయింది కదా. ఓకే మ్యామ్. ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎవరన్నా షేర్ చేసుకుంటారా? ఈరోజు మెడిటేషన్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే మాట్లాడండి. జ్యోతి, నువ్వు కూడా మాట్లాడొచ్చమ్మా. చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. ప్రతి అణువులోకి శక్తి తీసుకోవడానికి ప్రాణశక్తి తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కొంచెంసేపే చేశాను. ఓకే, రేణుక మాట్లాడండి. ఏదైనా మాట్లాడచ్చు. ఎక్కువ ధ్యానం చేయండి. అందరూ కూడా సమయం కొంచెం కూడా వేస్ట్ చేసుకోవద్దు. మన ద్వారా కాంతి ఎంతగా భూమిపైకి ప్రసరించబడితే అంత మంచిది. అంటే స్పిరిచువాలిటీలో కూడా మనం పరిగెత్తుతూ ఉంటాం, అట్లా పరిగెత్తొద్దు. వీలైనంత ప్రశాంతంగా ఉంటూ, బయట విషయాలకి దూరంగా ఉంటూ, కరోనా వార్తలు వినడము, విషయాలు సేకరించడం అలాంటివి చేయకుండా వీలైనంత ప్రశాంతంగా ఉంటూ మీ ద్వారా కాంతి భూమి పైన స్ప్రెడ్ అవ్వాలి అని. ఓకే, మీకు ఏదైనా మెడిటేషన్స్ లో కనెక్ట్ అవ్వడానికి గ్రూప్ మెడిటేషన్స్ లో అవకాశం ఉంటే జాయిన్ అవ్వండి. కానీ వీలైనంత ఎక్కువగా ధ్యానం చేయడం, గ్రూప్స్ తో కలిసి చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీస్ ని మనం స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇండివిజువల్ గా అయినా సరే ఎక్కువ ధ్యానం చేయండి. ధ్యానం చేస్తూ మీ ద్వారా ఆ కాంతి అనేది భూమి పైన సకల జీవరాశికి వెళ్ళాలి అనే ఒక సంకల్పం చాలు. మనము ఈ రోజు మానవులకి ఒక కరోనా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు అల్లాడిపోతున్నారు, మనము అల్లాడిపోతున్నాం. వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఈ ఈ వ్యధ ఈ రోజు మానవుల్లో చూస్తున్నాం, కానీ జీవరాశి అంతటిని అలాగే ట్రీట్ చేస్తున్నారు. మెయిన్ గా మానవులే. జీవులకు ఆకలేస్తే వాటికి ఆకలేసిన ఆ ఒక్క జీవినే చంపుతుంది. ఇలా ఎంజాయ్మెంట్ కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం, మనది కాని ఆహారం కోసం ఆ జంతువుల్ని మరి ఎంతగా చంపుతున్నాము, బంధించి పెంచుతున్నాము. ఒక్కసారి వెళ్ళండి, మనకు తెలుస్తుంది. కోళ్ల ఫారాలు కావచ్చు, లేదంటే జంతువుల్ని బంధించి పెంచే ఏదైనా సరే, మనుషులనైనా సరే, అది హాస్టల్స్, పిల్లలు చదివే హాస్టల్స్ కావచ్చు, వృద్ధులు ఉండే వృద్ధాశ్రమాలు కావచ్చు, వాళ్ళు చాలా గ్రేటు, చాలా మంచి ఉద్దేశంతోనే ఆ పనులు చేస్తున్నారు. కానీ మనం క్వశ్చన్ వేసుకుంటే ఏ వృద్ధాశ్రమంలోనైనా ఎవరైనా ఏ వ్యక్తి అయినా కానీ ఆనందంగా ఉంటారా? తప్పక ఎన్నో బాధలతోనో అయిష్టంతోనో ఉండడమే గాని. అలాంటివి లేని భూమి కావాలి అని హృదయపూర్వకంగా కోరుకుందాం. జంతువుల్ని గాని, పక్షుల్ని గాని, మనుషుల్ని గాని ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛ కావాలి. వాళ్ళు హాయిగా ఉండాలి భూమి పైన. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు హ్యాపీగా జీవిస్తే చాలు. అది కోడైనా, మేకైనా, మనిషి అయినా. బంధించి పెంచే సంస్కృతి అనేది భూమిపై నుంచి పూర్తిగా రిలీజ్ అయ్యే వరకు మన వంతుగా మనం ఏం చేయగలమో అది చేద్దాం. జ్ఞానాన్ని పెంచుకుందాం, ధ్యానం చేద్దాం, కాంతిని పంచుదాం. మనకెంత కావాలండి తినడానికి? ఒక్క ముద్ద చాలు. దానికోసం ఎంత శ్రమ పడుతున్నాము, అంత అవసరం కూడా లేదు.
రెండు పళ్ళు తింటే నిండిపోయే పొట్ట కోసం 4 రకాలు చేసుకుని కింద పడి మీద పడి చేయలేక ఓర్చలేక శక్తంతా అక్కడే వేస్ట్ చేసేస్తున్నాం. ఒక లేడీగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అట్లా ఆ చేసే పనుల్ని కొంచెం తగ్గించుకోండి. మీరు మీ అలవాటు ప్రకారం మీరు చేసే పనుల్లో నేను ఎగస్ట్రా ఏమన్నా చేస్తున్నానా? ఎగస్ట్రా ఏమన్నా మాట్లాడుతున్నానా? అనవసరంగా ఏమన్నా ఎక్కువ ఆలోచిస్తున్నానా? ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సమయాన్ని ధ్యానానికి, సజ్జన సాంగత్యానికి, మీ ఎదుగుదలకు, భూమాత ఎదుగుదలకు, సకల జీవరాశి ఆనందానికి, వాటి ఎదుగుదలకు ఉపయోగిద్దాం. వాణి గారు హ్యాండ్ రైజ్ చేశారు చూడమ్మా. ఎవరిని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మాస్టర్స్. మ్యామ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడరా? వాణి మ్యామ్ మాట్లాడండి మ్యామ్. మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే 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 ఫ్రెండ్స్, మరి ఇంకా ఈరోజు లీవ్ అవుదాము. తేజశ్రీ మ్యామ్ ఎవరు మాట్లాడతారా? మాట్లాడతాం మేడం. చాలా అద్భుతంగా ఉంది మెడిటేషన్. మేడం నాకు కనపడతలేదు, మీరు ఎవరు? తేజానా? మాట్లాడండి. చాలా అద్భుతంగా ఉంది. 10 రోజులు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అంత వైబ్రేషన్స్, అంత మంచి సబ్జెక్ట్. ప్రతి మాస్టర్ దగ్గర ఎన్ని నేర్చుకున్నాము, ఎంత నేర్చుకున్నాము అనిపిస్తుంది. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మనం ఏమి తెలియదు అనేది వచ్చేసి మెసేజ్. నన్ను అందరూ అంతకు ముందు ధ్యానం ఎందుకు చేస్తున్నావు, నువ్వేం పని పాట లేక చేస్తున్నావు అన్నారు. ఇప్పుడు అందరూ మళ్ళీ ఈ 10 days నుంచి నువ్వు ఎలా చేస్తావు ధ్యానం, ఏ మెడిటేషన్ చేస్తావు నువ్వు అని అందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఎన్ని గంటలు కూర్చుంటావు ఏంటి అని అడుగుతున్నారు. అంత మార్పు అన్నమాట ప్రజలు. అవును. చాలా మంది లింకులు పంపిస్తున్నాను, అంటే ఈ పంపిస్తున్నాను, చెప్తున్నాను వాళ్ళకి. చాలా మంది చేస్తున్నారు. చాలా మందిలో మార్పు వచ్చింది ఈ 10 రోజుల్లో. ఈ న్యూస్ వల్ల గానీ ఎలాగన్నా గానీ చాలా మంది. ఇప్పుడు కన్నతల్లి ఏం చేస్తుంది తేజ? మంచిగా చెప్తుంది, ప్రేమగా చెప్తుంది. ఎనకపోతే కొట్టి చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రకృతి అలా ఉందన్నమాట. మనకి కొట్టి చెప్పాల్సి వస్తుంది. అవును, ఒకసారి వచ్చింది అయినా మనము ఇంకా రెడీ అవ్వట్లేదు. ఆ విషయాలకి కట్టుబడి ఉండట్లేదు. ఓకే, ధ్యానం నేర్చుకున్నాము, ఇది మంచిదని తెలుసుకుందాం, చేద్దామని అనుకోవట్లేదు. కొంచెం పరిస్థితులు నార్మల్ అయిపోతే మనం అంతకన్నా ఎక్కువ ఫ్రీ అయిపోతుంది. మనిషి ఒక నాకంటే మించిన వాళ్ళు లేరు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనుషుల్లో. అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కిందకి దింపేసేసింది. మీరు ఇలాగే మారకుండా ఉండండి, మీరు అని మన ప్రకృతే చూపించేస్తుంది అంతా. అది తెలుసుకుంటే బాగుంటది. తెలుసుకోవట్లేదు జనం, తెలుసుకునే రోజులు వస్తాయి. అది నా మెసేజ్ అయితే లోనే ఉంది. అది థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ మెడిటేషన్ నేను ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఎంతమందికో నేను చెప్పగలుగుతున్నాను. చెప్పాలి, అది మన మొదటి లాగా చెప్పాలి. మార్నింగ్ మని ఆయన వంశీకరణ్ గారిది 6 to 7 ధ్యాన శ్రీనివాస్ అనే వెంకటేశ్వర స్వామిది మెడిటేషన్ పెట్టారు. మెడిటేషన్ అసలు ఎంత అద్భుతంగా మెడిటేషన్ అంటే అంత అద్భుతంగా కుదిరింది అనమాట. ఆయన కూడా ఈ కరోనా గురించే ఆయన అన్ని గాడ్స్ మీద, వినాయకుడి మీద, అన్నిటి మీద పెట్టారు. మార్నింగ్ అది చేశారు. చాలా ఇది జేపీటీటీ అయిపోయినాక అది చేసేది చాలా అద్భుతంగా అనమాట. మనం టైం ఉన్నంత, నేను చెప్పే మెసేజ్ ఏంటంటే ఎవరైనా సరే టైం లేదు అనుకుంటారు. నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా,
టైం ఇంట్లో పనులు చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, బుక్స్ చదవచ్చు, అన్ని చేయొచ్చు. మనం ఏమైనా చేయగలం మనం తలుచుకుంటే. అది నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పగలుగుతాను మేడం. అది అంతే కదా. ఉంటాను మేడం. థ్యాంక్ యూ తేజ. తేజ మేడం, లక్ష్మి గారు చూడండి, మాట్లాడండి లక్ష్మి గారు. మేడం లక్ష్మి వాళ్ళకి అంటే ఆ మేడము అవుట్ ఆఫ్ కంట్రీ, ఆస్ట్రేలియా నుంచి, ఒకవేళ కనెక్ట్ అవ్వలేదేమో. ఓకే మాట్లాడండి మేడం. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మ్యామ్. లక్ష్మి మ్యామ్. మేడం చెప్పండి. చాలా బాగుంది మేడం. నేను కార్ లో ఉన్నా. ఆ, మా చెల్లి కూడా ఎప్పటి నుంచో చేయమంటున్నా, గౌతమ్ బుద్ధులు జాయిన్ కమ్మంటే కావట్లేదు. ఈ మధ్య యూట్యూబ్ లింక్ లో చూస్తుందంటే చాలా బాగుంది అని వాళ్ళ పొద్దున్నే ఫోన్ చేసి చెప్తుంది. అవునా? మా జాయిన్ చెల్లి కూడా అవుతున్నారా రోజు? మా చెల్లి అదే మీ చెల్లి జాయిన్ అవుతున్నారా రోజు దీంట్లో? రోజు జాయిన్ అవుతుంది. అంతకుముందు చేయమంటే నాకు పని కాదు అది ఇది అన్నది. ఈ మధ్య చేస్తుందంటే చాలా బాగుంది అక్క, నాకు మంచిగా అనిపిస్తుంది, రోజు యూట్యూబ్ లో చూస్తున్నా, చాలా బాగుంది అని. Okay. పొద్దునే బాలకృష్ణ గారి రేపు ఉన్నది 6 గంటల ధ్యానం, నువ్వు కూర్చుంటావా అని ఫోన్ చేసింది అనమాట. ఓకే. రేపు 5 కాంచి 11 దాకా, 5 నుంచి 11 మనం సేత్ క్లాస్ లో జాయిన్ కావాలి కదా, అది 18 తారీఖు నుంచి అన్నారు కదా. లింకులు పంపించారు, మాకేం రాలేదు, మరి గ్రూప్ లో పెట్టలేదు. నిన్న జ్యోతి కూడా పెట్టారు, మొన్న ఒక రోజు నేను పెట్టాను. పెట్టిరా? గౌతమ్ బుద్ధాలో ఉన్నాయి. సరే చూస్తా. అదే రోజు చేయమంటున్నారు, మర్చిపోతున్నాం. మీరు ఫస్ట్ అంటే ఏదో గ్రూప్ ఉన్నారా మ్యామ్? ఫస్ట్ గ్రూప్ లో ఏంటమ్మా? మీరు ఫస్ట్ గ్రూప్ లో ఉన్నారా, సెకండ్ గ్రూప్ లో ఉన్నారా? ఫస్ట్ గ్రూప్. ఓకే, అంటే నేను సెకండ్ గ్రూప్ లోనే పెట్టాను, ఒకసారి చూస్తాను. ఓకేనా? రెండిట్లో. ఓకే మ్యామ్. అదే సేత్ క్లాస్ కు చేద్దామని చేయండి మేడం, తప్పకుండా చేయండి. అప్లై చేసి. ఇంకా ఎవరైనా ఉంటే కూడా చెప్పి చేయించండి. ఎందుకంటే సేత్ విజ్ఞానం వల్ల ఒకేసారి ఎంతో ఎదిగినట్టుగా ఎదగడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎన్నో రెట్లు ఎదుగుతాం ఒకేసారి. అవును మేడం. అది అంతరాల్లో ఎన్నో మార్పు వస్తుంది. ఓకేనా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఉన్నారమ్మా? ఇంకెవరు లేరు మ్యామ్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాధవి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఈ 11 days ఒక రోజు మిస్ అయ్యాను. కొంచెం తెలిసిన వాళ్ళకి కరోనాతో కొంచెం ఆమె ఎక్స్పైర్డ్ అయింది. అట్లా ఒక మెంటల్ గా ఇది ఉండి అటెండ్ కాలేకపోయా. 10 days అయితే అటెండ్ అయ్యా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 సంవత్సరాలు అంటుంటే ఇంకా ఈ సంవత్సరం జాయిన్ అయింది. కొంచెం ఇది ఎలా అంటే మీరు రేపు 6 hours అయినాక యాక్చువల్గా రేపు క్లాస్ పెడదాం అనుకున్నాను. ఎల్లుండి నుంచి తను రాజ్యలక్ష్మి మేడం వచ్చి ఇన్నర్ పొటెన్షియాలిటీ అనే దాని మీద చెప్తారు. ఆ సబ్జెక్ట్ తీసుకుందాము. ఎవరైనా మీరు మిస్ అయ్యామనుకుంటే ఇది యూట్యూబ్ లింక్ పెట్టుకునైనా తర్వాత అయినా చూసుకోవచ్చు. ఓకే, మరి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరందరూ కనెక్ట్ అవ్వబట్టి నేను ఈ క్లాస్ని ఇంత అద్భుతంగా చేయగలుగుతున్నాను, నేను కానీ జ్యోతి కానీ. మరి ఎవరైనా ఒక గ్రూప్ అనేది, ఒక సమూహం అనేది ఉన్నప్పుడు అక్కడ జరిగే వర్క్ అద్భుతంగా ఉంటుంది. అది మన ఇళ్లలో అయి ఉండొచ్చు, మన కాలనీస్ లో అయి ఉండొచ్చు, ఆధ్యాత్మిక వర్క్ అయి ఉండొచ్చు. ఆ గ్రూపు అనేది అద్భుతంగా కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ జరిగే వర్క్ కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోతి, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మాధవి మ్యామ్. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. జ్యోతి. ఎస్ మ్యామ్.
మరి సెకండ్ డేది యూట్యూబ్ లో పెట్టలేదమ్మా శ్రీధర్ సార్ది పూర్ణాత్మ. అది యాక్చువల్ గా మిస్ అయింది మ్యామ్. నెట్ డిస్కనెక్ట్ అయిపోయి సేవ్ అవ్వలేదు. అది అన్ని ఉన్నాయి అన్ని. అదే దానికోసమని చూస్తున్నా నేను. మిస్ అయింది. సరే సరే థ్యాంక్ యూ మా. చాలా బాగుందమ్మా నీది జ్యోతి. జ్యోతి భారతి మ్యామ్ మీకు లింక్ షేర్ చేశాను. షేర్ చేస్తున్నామ్మా. మా పాప వాట్సాప్ నెంబర్లన్నీ డిలీట్ చేసేసిందమ్మా. నేను ఇది లింక్ ఉండబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ కూడా రాగలిగినా. నేను మా ఫ్రెండ్ దగ్గర ఫోన్ చేసి అమ్మాయి దగ్గర లింక్ తీసుకొని జాయిన్ అయ్యమ్మా. సరే అమ్మా మళ్ళీ పెట్టమ్మా. లేదు మ్యామ్ ఇప్పుడు మళ్ళీ ఇన్వైట్ చేశాను మిమ్మల్ని. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు గ్రూప్ కి డైరెక్ట్ గా యాడ్ అయిపోతారు. సరే అమ్మా. సరే అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. థ్యాంక్ యూ మాధవి మ్యామ్. సెషన్ ఎండ్ చేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా జ్యోతి.